హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి తొలి వన్డే మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ప్రధానంగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ మొదటగా బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి న్యూజిలాండ్ టీం ఏకంగా 300 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు టార్గెట్గా ఉంచింది. ప్రధానంగా పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నప్పటికీ, అనామక టీంతోనే వచ్చినప్పటికీ వాళ్ళు భారత్ ముందు గొప్ప టార్గెట్నే విధించారు. ప్రధానంగా ఆ జట్టు ఓపెనర్లు అయినటువంటి హెన్రీ నికోలస్ మరియు డెవాన్ కాన్వేలు ఇద్దరు కలిసి తొలి వికెట్కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రధానంగా వీళ్ళను గనుక మన బౌలర్లు అవుట్ చేయకపోయింటే దాదాపుగా వీళ్ళు 300 పైగానే ఏకంగా 400 పరుగులు కూడా చేసేవాళ్ళు. కానీ అదే సమయంలో హర్షిత్ రాణా గొప్ప బౌలింగ్ ప్రదర్శనతో వీళ్ళిద్దరిని కేవలం ఒక్క ఓవర్ వ్యవధిలోనే అవుట్ చేయడం వల్ల భారత్ ఊపిరి పీల్చుకున్నది. ప్రధానంగా వీరిలో డెవాన్ కాన్వే 56 పరుగులు, హెన్రీ నికోలస్ 62 పరుగులు చేశారు. ఇక వన్డౌన్లో దిగినటువంటి విల్ యంగం 12 పరుగులే చేసి తొందరలోనే పెవిలియన్ చేరినప్పటికీ 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగినటువంటి డారిల్ మిచెల్ ఒకప్పటిలాగానే భారత్ అంటే అతడు ఎంత గొప్పగా ఆడతాడో మనందరికీ ముందే తెలిసిందే. ఈ మ్యాచ్లో కూడా అతడు తగ్గేదేలే అన్నట్లు ఏకంగా 71 బాల్స్లోనే 84 పరుగులు చేసి ఒకానొక దశలో చివరి వరకు అతడు నిలిచి ఉంటే ఇంకా 350 పరుగులు కూడా చేసి ఉండేవారు. కానీ చివరిలో ప్రసిద్ధ్ కృష్ణ అతడిని అనూహ్యంగా అవుట్ చేసి భారత్కు గొప్ప ముగింపునే అందించాడు. ఇక 5లో బ్యాటింగ్కు దిగినటువంటి గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ తర్వాత మొదటగా మన భారత్లో ఆడుతున్నటువంటి వికెట్ కీపర్గా ఉన్న మిచెల్ హే 12 బంతుల్లోనే 18 పరుగులతో భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసే క్రమంలో అతడిని కూడా మన భారత బౌలర్లు తొందరగానే పెవిలియన్ చేర్చారు. ఇక కెప్టెన్ మిచెల్ బ్రాస్వెల్ గతంలో 2022లో భారత్పై ఎలా సెంచరీ చేశాడో అలాంటి ఫీట్ ఏమన్నా నమోదు చేస్తారని కొందరు న్యూజిలాండ్ అభిమానులు భావించినప్పటికీ మన భారత బౌలర్లు అతడిపై గొప్ప ఒత్తిడిని తీసుకుని వచ్చి అతడిని శ్రేయస్ అయ్యర్ గొప్పగా రౌండౌట్ చేశాడు. ఇక తర్వాత అందరూ బౌలర్లు అవడం మూలంగా కేవలం డారిల్ మిచెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక అతడు కూడా అవుట్ అవడం మూలంగా చివర్లో క్రిస్టియన్ క్లార్క్ 24 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్తో న్యూజిలాండ్ 300 పరుగుల భారీ టార్గెట్ను భారత్ ముందు ఉంచింది. ఇక 301 పరుగుల భారీ టార్గెట్తో ఇన్నింగ్స్ను ఆరంభించినటువంటి టీమిండియాకు ఓపెనర్లు గొప్ప శుభారంభాన్ని అందించారు. ఇక భారత్ విజయానికి ఈ ఓపెనర్లు ఒక తొలిమెట్టు లాంటి ఆరంభాన్ని అందించినప్పటికీ రోహిత్ శర్మ ప్రారంభంలో 2 ధనాధన్ ఇన్నింగ్స్లతో భారత అభిమానులను అలరించిన అతడు 23 పరుగుల వద్ద వెనుదిరగడంతో కాస్త మన అభిమానులు భయాందోళనకు గురయ్యారనే చెప్పాలి. ఇక అలాంటి సిచ్యువేషన్లో మాజీ కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చి రాగానే ధనాధన్ ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. ప్రధానంగా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ యొక్క అనుభవం లేని బౌలర్లు భారత్ యొక్క అదృష్టమనే చెప్పాలి. నిజానికి న్యూజిలాండ్ తరపున ప్రస్తుతం ఈ సిరీస్ ఆడుతున్నటువంటి చాలా మంది బౌలర్లు ఇప్పటి వరకు భారత పర్యటనకు రాని వాళ్ళే. ప్రధానంగా వీళ్ళలో కైల్ జెమిసన్, ప్రస్తుత కెప్టెన్ అయినటువంటి మిచెల్ బ్రాస్వెల్ తప్ప మిగతా వాళ్ళందరికీ అసలు భారత్లో ఆడిన అనుభవమే లేదు. ఇలా వాళ్ళ యొక్క అనుభవాలేమే భారత్ యొక్క అదృష్టం అని కూడా ఒక విధంగా చెప్పాలి. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఒకానొక దశలో కాస్త గొప్పగానే బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ లాంటి గొప్ప లెజెండరీ బ్యాట్స్మెన్ ముందు వాళ్ళంతా చిన్నబోయారనే చెప్పాలి. ప్రధానంగా విరాట్ కోహ్లీ వచ్చి రాగానే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఎడాపెడా బౌండరీలను బాదుతూ భారత్ యొక్క విజయాన్ని ఎప్పుడో కన్ఫర్మ్ చేసినప్పటికీ చివరికి కాస్త వరుసగా 4 వికెట్లు పడడం మూలంగా భారత్ యొక్క ఆశలపై కాస్త నీళ్లు చల్లినట్లే అనుకున్నారు. కానీ చివర్లో కేఎల్ రాహుల్ మరియు హర్షిత్ రాణాలు గొప్ప హిట్టింగ్ చేసి భారత్కు 1 ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. ఇక మధ్యలో శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగి గొప్పగానే ఆడాడు. కానీ చివర్లో అతడు అవుట్ అవ్వడం మూలంగా కాస్త మన అభిమానులు కంగారు పడే ఉంటారు.
అంతేకాకుండా తర్వాత బ్యాటింగ్కు దిగినటువంటి రవీంద్ర జడేజా కూడా కేవలం 4 పరుగుల వద్ద అవుట్ అవ్వడం వల్ల మధ్యలో మన భారత అభిమానులు కాస్త ఆందోళన పడినప్పటికీ చివరికి మాత్రం ఫినిషర్ రూల్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ మరియు హర్షిత్ రాణాలు గొప్ప బ్యాటింగ్ను నమోదు చేసి భారత్కు 1 ఓవర్ మిగిలి ఉండగానే గొప్ప విజయాన్ని అందించారు. ప్రధానంగా ఈ మ్యాచ్ మొత్తం మీద హైలైట్ ఏంటంటే న్యూజిలాండ్ నుంచి డారిల్ మిచెల్ మరియు బౌలింగ్లో అయితే కైల్ జెమిసన్ గొప్పగానే బౌలింగ్ చేశాడు. అతడు ప్రధానంగా 4 కీలక వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించేందుకు అతడు చాలా గొప్పగానే ప్రయత్నం చేశాడు. ఇక బ్యాటింగ్లో డారిల్ మిచెల్ ఒకప్పుడు భారత్పై వన్డే వరల్డ్ కప్లో ఎలాగైతే వరుసగా 2 సెంచరీలు చేశాడో ఇప్పుడు కూడా సెంచరీ దిశగానే పయనించాడు. కానీ అతడిని కుల్దీప్ యాదవ్ అనూహ్యంగా బౌల్తో కొట్టించాడు. ఇక ప్రస్తుతం మిగతా అనుభవం లేని బౌలర్లు ఉన్నప్పటికీ న్యూజిలాండ్ తరపున ఈ కైల్ జెమిసన్ మాత్రం గొప్పగానే బౌలింగ్ చేశాడు. ఇక భారత్ నుంచి విరాట్ కోహ్లీ గనక లేకపోయింటే ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్లో ఓడిపోయే వాళ్ళమనే చెప్పాలి. మిగతా బ్యాట్స్మెన్లంతా కాస్త అటో ఇటో కంగారు పడుతుంటే విరాట్ కోహ్లీ మాత్రం ఆరంభం నుంచే ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. చివర్లో కేఎల్ రాహుల్ ఫినిషింగ్ రోల్ను గొప్పగానే నిర్వర్తించాడు. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్గా ఉన్నటువంటి శుభ్మన్ గిల్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించడం నిజంగా భారత అభిమానులందరికీ కాస్త ఊరటనించే అంశమే. గత సిరీస్లో ఘోరంగా విఫలమయ్యి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు మాత్రం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని అతడు సహనవంతంగా ఆడడం కాస్త భారత అభిమానులందరికీ మంచి అంశమనే చెప్పాలి. ఇక అతడితో పాటు శ్రేయస్ అయ్యర్ గతంలో వెన్నునొప్పి గాయంతో టోర్నీ నుంచి వైదొలిగినప్పటికీ 3 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టి గొప్ప బ్యాటింగ్ ఆడడం భారత అభిమానులందరూ గొప్పగానే ఫీల్ అవుతున్నారు. ఇక ఇక్కడ న్యూజిలాండ్ కూడా గొప్పగానే ఆడినప్పటికీ వాళ్ళ యొక్క బౌలర్ల అనుభవాలేమి అనేది భారత్ యొక్క అదృష్టంగా కూడా చెప్పవచ్చు. ఇక ఇక్కడ న్యూజిలాండ్ నుంచి కైల్ జెమిసన్ మరియు డారిల్ మిచెల్ ఇద్దరిని కూడా మనం అభిమానించాల్సిందే. ప్రధానంగా వాళ్ళు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రధానంగా న్యూజిలాండ్కు పోరాడే విధంగా చేసింది మాత్రం వాళ్ళే. ఇక భారత మాజీ కెప్టెన్గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్ ద్వారా ఏకంగా సచిన్ టెండూల్కర్ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి 2వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాకుండా ప్రస్తుతం వరుసగా 5 హాఫ్ సెంచరీలు 5 సార్లు చేసినటువంటి ఘనత ఈ విరాట్ కోహ్లీకి మాత్రమే దక్కింది. ఇలా ప్రపంచంలో మరే క్రికెటర్ కూడా చేయలేకపోయాడు. ఈ మ్యాచ్లో భారత్ 300+ భారీ టార్గెట్ను ఛేదించడం మూలంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు 300+ టార్గెట్ను ఛేదించినటువంటి తొలి టీంగా రికార్డుల్లోకి ఎక్కింది. భారత్ ఇప్పటి వరకు ఏకంగా 20 సార్లు 300+ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. మరి ఇలాగే వచ్చే 2 వన్డే మ్యాచ్ల్లో కూడా గొప్పగా ఆడి భారత్కు గొప్ప విజయాలు అందిస్తారని ఆశిద్దాం. ప్రధానంగా ఈ మ్యాచ్లో భారత్ నుంచి బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్లు ఇద్దరు సమిష్టిగానే గొప్ప ప్రదర్శన చేశారు. బౌలర్ల పరంగా హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజులు సమిష్టిగానే రాణించి తలా 2 వికెట్లతో అదరగొట్టడం జరిగింది. ఇక కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్కు అనుకూలించకపోయినా 1 వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక బ్యాటింగ్లో కూడా అందరూ సమిష్టిగా రాణించిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి రాబోయే 2 వన్డే మ్యాచ్ల్లో కూడా ఇలాగే ఆడి భారత్కు ఎన్నో మరిపురాని విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.